నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ఏదైతే ఉందో గతంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ స్కామ్ల ఉదంతం తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ని చాలా వరకు ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేశారు. అయితే కొన్ని హైకోర్టులో ఎదురైనటువంటి కొన్ని అంశాలు, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులను బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కొంత కుట్ర చేసి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది. అంటే పెద్ద ఎత్తున ఇక మొత్తం అంతా గ్రూప్ 1 పోస్టులు అంతా కూడా ఇట్లా అమ్ముకున్నారు అని విస్తృతంగా కొంత ప్రచారం చేయటం స్టార్ట్ చేసింది. అంటే మసిబూసి మారేడుకాయ చేసి కొంత దుష్ప్రచారం, అంటే బట్టగాల్చి మీదేసేసే ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో స్వయంగా కేటీఆర్ మంత్రిగా ఉన్న సందర్భంగా ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. గతంలో ఎట్లా నిరుద్యోగులు సూసైడ్లు చేసుకున్నారో విషయం కూడా తెలుసు. ఆయన దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చి పెద్ద ఎత్తున దాన్ని సైడ్ లైన్ చేసినటువంటి అంశం కూడా మన తెలంగాణ ప్రజలకి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. సో ఇది కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజలందరూ కూడా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగింది అన్న అంశాలే ఇప్పుడు బేరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ హయాంలో అట్లా జరిగింది కదా, ఈ హయాంలో కూడా ఇట్లే జరిగింది అని జనాలకి కొంత మభ్యపెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే ఇక్కడే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇరుకాటంలో పడింది. అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క స్ట్రాటజీలతో బీఆర్ఎస్ పార్టీ కొంత ఇరుక్కున్నది అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి వాదన. అంటే గ్రూప్ 1 ఫలితాలు ఖచ్చితంగా తమను డ్యామేజ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కుట్రలను కోర్టు భగ్నం చేసింది అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వివరిస్తుంది. అంటే గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పడినటువంటి కుట్రలు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో పటాపంచలయ్యింది అన్నది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడంతోనే టీజీపీఎస్సీకి కొంత వాళ్ళ ర్యాంకర్లకు కూడా కొంత ఊరట దక్కింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు హైకోర్టు నిర్ణయం పైన గ్రూప్ 1 ర్యాంకర్లు వాళ్ళ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఫలితాల రద్దుకు బీఆర్ఎస్ చేసినటువంటి కుట్రలు ఫలించలేదని కూడా వాళ్ళందరూ కూడా సంబరపడుతూ ఉన్నారు. గతంలో ఏదైతే ఇటువంటి ఆరోపణలు వచ్చాయో వాళ్ళ తల్లిదండ్రులందరూ ప్రెస్ మీట్ పెట్టి కూడా మరి ఖండించారు. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టినటువంటి సందర్భంగా ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ కొంత కుటిల రాజకీయాలకు తమ పిల్లల భవిష్యత్తును కూడా వాళ్ళతో ఆడుకుంటోంది అని ర్యాంకర్ల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి గ్రూప్ 1 ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్వి నాయకులు అభ్యర్థుల ముసుగులో నిరసనలు దిగి అడుగడుగున గ్రూప్ 1కి గ్రూప్స్ పరీక్షలకు ఆటంకాలు కల్పిస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఇప్పుడు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగుల భవిష్యత్తును పూర్తిగా అప్పటి ప్రభుత్వం విస్మరించింది. నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, పెద్ద ఎత్తున లీకేజీలు పేపర్లకు సంబంధించినటువంటి అయింది, పరీక్షలు రద్దయింది. అటువంటి చర్యలతో లక్షలాది మంది యువత వాళ్ళ కళలన్నీ కూడా చిదిమేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు మండిపడ్డారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రల వల్ల గ్రూప్ 1 ఫలితాలు రద్దవడంతో తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిందని కూడా ఇప్పుడు తల్లిదండ్రులు బాపోతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే గ్రూప్ 1 ఫైనల్ ఫలితాలపై నెలకొన్నటువంటి అనిశ్చితి వల్ల తాము చాలా మానసిక వేదన అనుభవిస్తున్నాము అనేది కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన, ఆవేదన చెందినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు తాజాగా హైకోర్టు ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించడం వల్ల తమకు ఎంతో ఊరట లభించింది అని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం. తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి కూడా ఇప్పుడు తెలంగాణ టీజీఎస్పీఎస్సీ కూడా కొంత ఫిలప్ చేసిన కొంత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ నియామక పత్రాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత పారదర్శకంగానే నియామక ప్రక్రియ ఉండాలని ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంత పెద్దపీట వేస్తున్నటువంటి వ్యవహారం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేందుకు కూడా చకచక్క నిర్ణయాలు తీసుకుంటూ కొంత ఏదైతే టీజీపీఎస్సీ కూడా కొంత చాలా ఫాస్ట్గా అగ్రెసివ్గా పనిచేస్తుంది. అంటే టీజీపీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ వేగవంతం కూడా చేస్తుంది ఒక రకంగా. మరి కొత్త నోటిఫికేషన్ల విషయం తీసుకున్న ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం ఒక రకంగా గణనీయమైనటువంటి ఒక
పురోగతి కూడా సాధిస్తోంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేసి రికార్డు కూడా సృష్టించింది. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ చేస్తా, మేము గతంలో ఫిలప్ చేసినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తున్నారు అని కొంత ప్రజల్ని మభ్యపెట్టి కొంత విస్తృతంగా దుష్ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఇవే కాకుండా కొంత ఆర్థిక గణాంక శాఖలో కూడా 166 కొత్త పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే త్వరలో మరో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట చెప్పిందో ఎన్నికల ముందు అదే ఇవాళ చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఆర్టీసీలో కూడా 13 సంవత్సరాల తర్వాత, అంటే 10 ఏళ్ల పాటు ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలే కదా బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు ఆర్టీసీలో కూడా 1743 ఉద్యోగాలు, అంటే దాదాపుగా 1000 మంది దగ్గర డ్రైవర్లు, అట్లాగే కొంతమంది కార్మికుల పోస్ట్ 740 కార్మికుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ అయింది. మరోవైపు సింగరేణి అధికారులకు బోనస్లు ఇస్తున్నారు. ఇట్లా ఈ విధంగా నియామక ప్రక్రియ కొంత వేగవంతం అవటం, నిరంతర ప్రక్రియగా కొనసాగటం, ప్రతి ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఒకవైపు చెప్తూ ఉండడం నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. మరోవైపు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ 2 డిస్కమ్ల్లో కానీ దాదాపుగా 3,000 పోస్టులను కూడా భర్తీ చేయడానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు గ్రూప్ 1 పైన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునైతే ప్రధానంగా అందరూ స్వాగతిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బద్నాం చేయొద్దని వాళ్ళకి కోర్టు చెంపపెట్టలాగా తీర్పు ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. గ్రూప్ 1 ర్యాంకర్లపైన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేశారు. ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదనకు గురేలా కూడా చేశారు. సో ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు రాకుండా అడ్డుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇవాళ చెప్తున్నటువంటి మాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు తీర్పు ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు విశ్వాసం పెరిగింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా కమిటీ చైర్మన్ అయినటువంటి సామ రామ్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే స్పష్టంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీతో వాళ్ళ ఉద్యోగ కల్పన విషయంలో వాళ్ళు వేసుకున్నటువంటి అడుగులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో ఇరకాటంలో పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ గేమ్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.